ఇదిగో ప్రియాంక ఎట్టున్నావా? విషయం చెప్పరా. అదే మన విరాట్ తెలుసు కదా, యంగ్ అండ్ ఎనర్జెటిక్. మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు. మరి నువ్వేమంటావు? వాడి గురించి నాకు చెప్పుకో, చంపేస్తాను. అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు. అది కాదు. నా దాంట్లో వాట్సాప్ లేదుగా. బాయ్. హలో సృజన, మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఏమంటావు? ఇప్పటికే నలుగురు అయ్యారు నా లిస్ట్ లో. విరాట్ కోకే అయితే 5వ వాడు అవుతాడు. వద్దులే. ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు? బావా నీ కరెక్ట్ టైం జోడి ఎవరో తెలుసా? రాశి. రాశి అని నీ కరెక్ట్ టైం జోడి. కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా. నీకు మరీ నా మీద అంత మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? తనకు కానీ నేను చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనుకో, ర్యాంప్ పడేస్తారా బాబు. ఊరుకోరా. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ని రజనీకాంత్ దినిసేలా అవమానించలేదు. ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి వరకు ఉంది కదా. ఇది అంతే. రాశి కూడా ఉంటది. ఉంటది, ఉండి తీరాలి. సరే, తనకు పలింది లేదు కనుక్కోండి రా. ఖచ్చితంగా ఉంటుంది. ఎరా దొరికిందా? ఐడి దొరికింది. రే బావా, స్టాటస్ సింగిల్ అని పెట్టిందిరా. ఇంకా సింగిల్ గానే ఉందిరా. చెప్పాను కదరా, రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుద్ది. ఒక్కోసారి మనం అన్ని వెతికి జోలు వెతకడం మానేస్తాం. నీ రాశి రా. ఏం బావ ఇంకా డౌట్ పడతావు? నీకోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. పద. ఈ నాలో ఉంచండి, అవసరమైతే లేపుకొచ్చేస్తాను. अब विराट साहब है ना साहब? अब विराट साहब है साहब? विराट साहब है आप? साहब जी, विराट साहब आ गए साहब जी, विराट साहब आ गए साहब जी. చూసావా, పనుడు కూడా నువ్వెవరో తెలుసంటే నీకోసం వెయిటింగ్ రా. ససూర్జీ, అంకుల్. Hey Virat, what a surprise, man. I mean, great to see you. That's good. Come in. రఫీరా. You know what? Rasi used to talk lots and lots about you. By the way, would you like to have tea, coffee or something? అదే వద్దండి, అదే రాశితో ఒకసారి మాట్లాడాలి. Yeah, sure. Why not? Yeah. Yeah. One second, beta. 1 second. Hey Rasi, you have a pleasant surprise. Talk to him. Hey Virat. Hi. Hi, Rasi. Surprise man. నువ్వు మా ఇంటికి రావడం, నేను అక్కడ ఉంటే ఎంతో బాగుండేది. ఇంకేంటి, ఎలా ఉన్నావు? Tell me. Yeah. Any good news? What's happening? Are you getting married? Oh, sorry, I forgot. The great legend solo bratuke so better leader Virat ఎందుకు పెళ్లి చేసుకుంటాడులే. యాక్చువల్లీ రాశి, నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది. What? ఏమంటున్నావు? అదే పెళ్లి గురించి. సార్, వాళ్ళ అమ్మతో మాడాలి సార్, మాడించండి. Actually, he is Rashi's kid. ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం. లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది. రజనీకాంత్, రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు. ఇంకోటి ఏదో అన్నాడు, చేపలో తాళం అంటే జోబు కూడా కనబడి తాళం జారి పడిపోద్ది అన్న లాజిక్. కన్నప్పుడు పతికెత్తవ్వ. పోతే పోయిందిలే బావా, మన దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు రిలాక్స్ అవ్వు, మేము సెట్ చేస్తాం. ఊపింది చాలు, పద. ఇక కార్ ఆన్ లో పెట్టాలని. మా ఎదలు నమ్ముకోవడం కన్నా నేను ట్రై చేసుకోవడం బెటర్. ఓకే, రైట్. సెండింగ్. నాట్ ఇంట్రెస్టెడా? ఇంకా చాలా మంది ఉంటారులే. బాబోయ్, టఫే. హే, ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే.
కాదు మేడం. ఈవిడేంటి సిగ్గుపడుతుంది? అయినలే. బాబోయ్ అలా వస్తుంది ఏంటి ఈవిడ? ఏదో క్లారిటీ తెచ్చుకోరా బాయ్. ఆ దేవుడే నేను కాపాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా మేడం మీరు మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్ బై మిస్టేక్ నో? లేదు విరాట్, నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను. తెలుగు నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. దేనికి? నేను రీసెంట్ గా విన్నాను ఏటిన్నారండి? పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని. మారితే? పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది. యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు. మా ఇంట్లో వాళ్ళు ఒంగల్తో మాట్లాడతారు. దేని గురించి అండి? మనిద్దరి పెళ్లి గురించి. పెళ్ళి ఆమా, మీతో? లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురి పెళ్లి చేసుకోమని అడగాలి. మీతో పెళ్ళేంటి మేడం? వాట్ ఆర్ యూ టాకింగ్ విరాట్? నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా. నా ఒక్క తెల్లెంట్రుక్క మీ తెల్ల పాయితో ఎలా మ్యాచ్ అవుతారుకుంటున్నారు మేడం? లేదు విరాట్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఏటండి ఏటి ఆలోచించాలి? హే, నువ్వు విడదీసిన జంటలు నీ మీద పగ తీసుకుంటున్నారా? నైస్ హ్యాపెండ్, బాగా అయింది నీకు. మేడం మీరు ఫీల్ అవ్వకండి మేడం, ఫీల్ అవ్వకండి. నేను మీకు ఒక సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం. సూపర్ మ్యాచా? నా గురించి మొత్తం ఆలోచించకండి మేడం, ప్లీజ్ మేడం. ఉంటాను మేడం. నన్ను మాత్రం మైనస్ తీసేయండి, మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం. సూపర్ మ్యాచ్. ఉంటాను మేడం, బాయ్ మేడం. ब्रो सलाम रॉकी भाई, मेरा शादी हो रहा भाई, तुम भी आना भाई. सलाम रॉकी भाई. ఏమప్పా గోవిందప్ప, ఏటైనా అది? మన పెళ్లి ఫిక్స్ అప్ప అబ్బో కంగ్రాచులేషన్స్, ತುಂಬಾ thanks. మొత్తానికి పెళ్లి సెట్ అయిందనమాట. బ్రో నన్న పెళ్లికి మీరు రావాలా బ్రో? నాకంత మూడ్ లేదు గోవింద్. నా పెళ్లికి నీకు మూడెందుకు? ఓహో నీకు అలా అర్థమైందా? నాకంత ఓపిక లేదు గోవింద్, ఈసారి నువ్వు కానిచ్చేసి. ఓపిక తెచ్చుకొని మరి రావాలా బ్రో? ఎందుకో గొత్తా, నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఒక సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా? అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు. ఈ టైంలో రివెంజ్ ఎందుకులే, నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో. నో బ్రో, నువ్వు రావాలా? నా పెళ్లి చూడాలా? నేనేమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజారి లాగా పంచేమన్నానా? కాదుగా, వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను. అది కూడా ప్రాబ్లము. నువ్వు రావాలా? నా పెళ్లి చూడాలా? నువ్వు రావాలా? నా పెళ్లి చూడాలా? ఎలాగైనా గోవింద్ నీతో తుంబా కష్ట. సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ అయ్యి వస్తా. सलाम राकी भाई, तो नीचे आना भाई, मैं वेटिंग कर तू भाई, मेरे शोभरम भाई, मैं तुम्बा हैप्पी भाई, मैं तुम्बा బేగా బా, టైం అయిపోతుంది. అమ్మ చెప్తున్నాను, పెళ్లిలో గులాబ్ జామున్ బాలేదు, గుత్తొంకాయ బాలేదు చెప్పి పెంట పెట్టుకు, అన్ని అడ్జస్ట్ చేసుకో. దాని ఎక్కడ ఉన్నాడు చూడు, ఏ ఆంటీతో ఏ మీటింగ్ పెట్టుకున్నాడు ఏంటో. హడావిడి చేస్తున్నావు. ఏ ఏంటిది? గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో? అవును, బస్ ఎందుకు? హౌదు బ్రో, పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో, లొకేషన్ తుంబా 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 గ్రాండ్. అదేదో మియాపూర్ తెలిసినగర్ అన్నట్టు చెప్పారు రావడానికి. నేను రావట్లేదు, నేను వెళ్ళిపోతున్నా పో. బ్రో మళ్ళీ ఏంటి? నువ్వు రాకపోతే ఈ జన్మదల్లి నీ పెళ్లి జరగదు. ఇదే నా శాపదల్లి. ఇదేం ఫిట్టింగ్ రా? వెళ్ళి బట్టలు తీసుకొస్తా. బ్రో మళ్ళీ ఏంట్రా? బేగమా అమ్మ, బేగమా బేగమా బేగ. ఆ నువ్వు దీపిక పడుకునే ఇదో రాలాగా వెళ్తే ఎప్పటికి వెళ్తారా? మళ్ళీ షష్టి పుట్టకెళ్తారా? బేగమా.